మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ. అంటే ఈ కంపెనీ ముంబైలో బేస్ అయి ఉన్న ఒక లీడింగ్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ 2002లో అయితే స్టార్ట్ అయింది. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో అయితే ఉందన్నమాట. సో ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఆల్మోస్ట్ 2 decades ఎక్స్పీరియన్స్ కలిగిన కంపెనీ. సో మెయిన్లీ ఈ కంపెనీ వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, టౌన్షిప్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో హై క్వాలిటీ స్టాండర్డ్స్, అలాగే టైమ్లీ డెలివరీ మరియు మోడర్న్ డిజైన్స్తో ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక మంచి రెప్యుటేషన్ అయితే ఉంది. సో ఈ కంపెనీ వచ్చేసి ముంబైలో చాలా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసింది. అలాగే పోర్ట్స్, రోడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో MICL కంపెనీకి కన్స్ట్రక్షన్లో క్వాలిటీ ప్లస్ ట్రస్ట్ అనే కాంబినేషన్ వల్ల ఒక స్ట్రాంగ్ కస్టమర్ బేస్ అనేది ఉందన్నమాట. సో మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ కంపెనీ గురించి స్టాక్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడినట్లయితే, సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ కంపెనీ గురించి స్టాక్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో ఈ కంపెనీ NSE అండ్ BSEలో లిస్ట్ అయి ఉందన్నమాట. సో స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీని ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్గా కన్సిడర్ చేస్తారు. షార్ట్ టర్మ్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద డిమాండ్ అండ్ అప్రూవల్స్ ఇంపాక్ట్ చేస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో వచ్చేసరికి అర్బనైజేషన్, హౌసింగ్ డిమాండ్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ వల్ల ఈ కంపెనీకి గ్రోత్ అవకాశాలు అయితే ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు లగ్జరీ యాజ్ వెల్ యాజ్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్లో ఎక్స్పాండ్ అవుతుంది ఈ కంపెనీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ హౌసింగ్ ఫర్ ఆల్ మరియు ముంబైలో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈ కంపెనీకి ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే తీసుకొస్తున్నాయి. సో మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అంటే ముంబైలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. కన్స్ట్రక్షన్ క్వాలిటీ, టైమ్లీ డెలివరీ మరియు కస్టమర్ ట్రస్ట్ వల్ల ఈ కంపెనీ ఒక ప్రామిసింగ్ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్గా ఒక గ్రోత్ పాత్లో వెళ్తుంది.